అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సి ద్వారా చాలా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఉగాది పండుగ రోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో జాబ్ క్యాలెండర్లో చాలా వరకు 10,000 దాకా పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కువగా అందరూ చూసే జాబ్స్, ఎక్కువగా ప్రిపేర్ అయ్యే జాబ్స్ ఏంటంటే గ్రూప్ 2 జాబ్స్. దాదాపుగా 768 పోస్టులు మనకు దగ్గర ఉన్నట్లు అక్కడ ఇచ్చి ఉన్నారు. సో దీన్ని ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, తర్వాత ఏ బుక్స్ చదవాలి, ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవుతే మీరు గ్రూప్ 2 జాబ్ని క్రాక్ చేయగలరు అనేది నా పరిధిలో నేను రెఫర్ చేసిన వాటిని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో గ్రూప్ 2 జాబ్స్ చాలా మంచి జాబ్స్ ఇవి. ఏదైనా డిగ్రీతో ఈ జాబ్ను మనము అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ డిగ్రీ అయినా సరిపోతుంది, నాన్ టెక్నికల్ డిగ్రీ అయినా సరిపోతుంది. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ పరీక్ష విధానం, గ్రూప్ 2 పరీక్ష విధానం అనేది రెండు దశలలో జరుగుతుంది. ఒకటి ప్రిలిమ్స్, మొదటి దశ ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. రెండవది మెయిన్స్ ఇలా రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్కులకు జరుగుతుంది. రెండవది మెయిన్స్ 300 మార్కులకు జరుగుతుంది. అయితే 2023 వరకు అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది వేరుగా ఉండేది. 2023 నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్ ఆ యొక్క సిలబస్ విధానం అయితేనేమి, ప్యాటర్న్ అయితేనేమి ఇవన్నీ మార్చడం జరిగింది. అయితే 2023 వరకు అయితే గ్రూప్ 2 జాబ్కి 3 పేపర్లు ఉండేవి. కానీ 2023 నోటిఫికేషన్ నుంచి 2 పేపర్లు చేశారు మెయిన్స్లో. మొదటి పేపర్ను ఇక్కడ ప్రిలిమ్స్లో తీసుకురావడం జరిగింది, కొన్ని మార్పులు చేస్తూ జరిగింది. సో ఈ విధంగా చూసినట్లయితే ప్రిలిమ్స్కి వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనే ఒక పేపర్ ఉంటుంది. మొత్తము ఇందులో 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాలు, ఒక్కొక్క విభాగంలో 30 మార్కులకు ఉంటుంది. సో మొదటి విభాగము ఇండియన్ హిస్టరీ 30 మార్కులకు, రెండవ విభాగము జియోగ్రఫీ, మూడవ విభాగము ఇండియన్ సొసైటీ, నాలుగవ విభాగము కరెంట్ అఫైర్స్, ఐదవ విభాగము మెంటల్ అబిలిటీ. ఇలా ఒక్కొక్క విభాగము 30 మార్కులకు ఉంటుంది. సో ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్స్ వచ్చేసి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు. మరలా పేపర్ 1లో 2 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో సెక్షన్ ఏ సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సాంఘిక మరియు సాంస్కృతిక చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర. అంటే ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తము 75 మార్కులకు ఉంటుంది. సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము 75 మార్కులకు. తర్వాత సెకండ్ పేపర్, అది కూడా 2 సెక్షన్స్ ఉంటుంది. సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. తర్వాత సెక్షన్ బి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. కొన్ని మార్కులతో ఈ 2023 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఈ విధంగా విభజించడం జరిగింది. ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఏ సబ్జెక్టుకు ఏ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసుకుంటే మంచిది అనేది నేను మీకు నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్తో సహా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇదివరకు అయితే మనకు సెక్షన్ 2వ పేపరు 3వదిగా ఉండేది. అందులో ఏపీ ఎకానమీ 75 మార్క్స్, ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్, మొత్తం ఎకానమీ 150 ఉండేది. ఇక్కడ కుదించేసి 75కి ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ 1 మనకు ఇక్కడ ప్రిలిమ్స్లో ఉండేది, పేపర్ 1 ఇక్కడ మనకు ఉండేది. అయితే దాన్ని కూడా తీసేసి అది ప్రిలిమ్స్లో పెట్టడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేస్తారో మెయిన్స్కి చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో స్టాటిక్ మనకు ఎక్కువగా ఉంటుంది, డైనమిక్ కన్నా స్టాటిక్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ మారేట్ ఏమి ఉండదు. ఏపీ హిస్టరీ మారదు, కాన్స్టిట్యూషన్ మారదు,
అయితే ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏ సబ్జెక్ట్స్లో అయినా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడగడము ఈ ఈ 2-3 ఇయర్స్గా ఏపీపీఎస్సిలో ప్యాటర్న్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది పరీక్ష విధానం. సో ఇందులో పరీక్షా విధానంలో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ మెయిన్స్లో చూసుకున్న సబ్జెక్టు వారీగా ఏ బుక్స్ చదివితే మంచిది అనేది మీకు నేను ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనం ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీకి మీరు బిఏ ఓపెన్ డిగ్రీ టెక్స్ట్ బుక్స్ ఉన్నా సరిపోతుంది. ఓపెన్ డిగ్రీ టెక్స్ట్ బుక్స్ చూడండి. ఓపెన్ డిగ్రీలో సెమిస్టర్ 1 నుంచి చూస్తే అనాది నుండి 712 క్రీస్తు శకం 712 వరకు, ఇలా సెమిస్టర్ 1లో, తర్వాత సెమిస్టర్ 2లో 712 క్రీస్తు శకం 712 నుండి 1126 వరకు. అలాగే నెక్స్ట్ సెమిస్టర్ 3 తర్వాత వచ్చేసి క్రీస్తు శకం 1126 నుండి క్రీస్తు శకం 1857 వరకు, అంటే సిపాయిల తిరుగుబాటు వరకు. తర్వాత సెమిస్టర్ 4లో వచ్చేసి 1858 నుండి 1947 వరకు. ఈ విధంగా మనకు మొత్తము ఇండియన్ హిస్టరీ ఈ బిఏ ఓపెన్ డిగ్రీ బుక్స్ చాలా హెల్ప్ అవుతుంది. లేదా రెగ్యులర్ బిఏ బుక్స్ ఉన్నా సరిపోతుంది. సో కాబట్టి ఇవి చాలా హెల్ప్ అవుతుంది. సబ్జెక్ట్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు జరిగిన విషయాలన్నీ ఇందులో చాలా చక్కగా ఇస్తాడు. కాన్సెప్ట్ మీరు బాగా నేర్చుకోవచ్చు. ఇందులో కాన్సెప్ట్ బాగుంటుంది, చదువుకోనికి ఈజీగా ఉంటుంది హిస్టరీ కాబట్టి. అంతేకాకుండా నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో మీరు సయ్యద్ సారు ఇండియన్ హిస్టరీ బుక్ ఉంది. ఇది సయ్యద్ సార్ది. ఇందులో మనకు బిట్ వైజ్ ఉంటుంది. బిట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కానీ రెగ్యులర్ డిగ్రీ కానీ హిస్టరీ బుక్స్ చదివి తర్వాత ఇందులో ఉండే క్వశ్చన్స్ని పాయింట్ టు పాయింట్ ఉంటుంది, అవి రీడౌట్ చేసినారంటే ఒక రివిజన్ లాగా ఉంటుంది ఈ బుక్ చదువుకుంటే. సో ఇది ఇండియన్ హిస్టరీ గురించి 30 మార్క్స్కే ఉండేది, కానీ ప్రిలిమ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై అయితేనే మనం అక్కడ మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి ప్రతిదీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీని ఇచ్చాడు. ఓన్లీ ఇండియా అని ఇవ్వలేదు, తర్వాత ఏపీ అని ఇవ్వలేదు. కాబట్టి మనము వరల్డ్ జియోగ్రఫీ చూసుకోవాలి, ఇండియన్ జియోగ్రఫీ చూడాలి, తర్వాత ఏపీ జియోగ్రఫీ చూడాలి. చూసినట్లయితే బిఏ 3వ సంవత్సరం 3rd ఇయర్ బిఏ భారతదేశీయ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అనేసి ఈ బుక్ ఉంటుంది. ఇది ఇండియాకు సంబంధించి మనకు ఈ జియోగ్రఫీకి మొత్తము ఇండియాకు సంబంధించి మొత్తం ఇందులో టాపిక్ వైజ్ మనకు ఉంటుంది. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఏడివి రమణరాజు మొత్తం ప్రపంచ చరిత్ర, తర్వాత భారతదేశము, ఆంధ్రప్రదేశ్, ఏడివి రమణరాజు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ టెక్స్ట్ బుక్ కూడా ఇది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో జియోగ్రఫీకి ఈ బుక్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే ఇండియన్ సొసైటీ, ఇది కొత్తగా యాడ్ చేశాడు. ఇది వరకు అయితే లేదు. ఇండియన్ సొసైటీ అనేది కొత్తగా యాడ్ చేశాడు. నా దగ్గర అయితే సోషియాలజీ బిట్ బ్యాంక్ చూడండి, సోషియాలజీ బిట్ బ్యాంక్. దీనికి టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది సపరేట్గా మళ్ళా టెక్స్ట్ బుక్ చదివి ఇక్కడ చదివితే ఈజీగా ఉంటుంది. ఇవి ఎలా ఉంటుందంటే భారతదేశము, కుటుంబము, వివాహ వ్యవస్థ, బంధుత్వము, కులము, తెగలు, మతము, మహిళలు, సామాజిక సమస్యలు, ఇలాంటివి ఉంటాయి. టాపిక్స్ చాలా జనరల్గా ఉంటుంది. అయితే అది మనము దానికి సంబంధించిన డిగ్రీ బుక్స్ అయినా చదువుకోవచ్చు. దాని తర్వాత ఈ బిట్ బ్యాంకును మనం రెఫర్ చేసినా ఈజీగా చదువుకోవచ్చు, ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా మనం చదువుకోవచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. వీటికి ప్రత్యేకంగా బుక్స్ అనేది కాదు, కానీ డైలీ న్యూస్ పేపర్, ఏదో ఒక రీజనల్ కానీ ఒక రీజనల్ న్యూస్ పేపర్ చదవాలి. తర్వాత మంత్లీ మ్యాగజైన్స్ చదవాలి. మంత్లీ మ్యాగజైన్స్, విజేత కాంపిటీషన్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి, సైన్ ఇండియా కాంపిటీషన్ ఉంది, వివేక్ ఉంది. సో ఈ విధంగా మనం మ్యాగజైన్స్ ఈ విధంగా చదవాలి. 6 మంత్స్కి ఒకసారి 6 నెలల కరెంట్ అఫైర్స్ అని ఉంటాయి. తర్వాత ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అవి కూడా చదవాలి. ఇది చాలా వ్యాస్ట్ సిలబస్ అన్నమాట. ఇండియన్ తర్వాత రీజనల్గా చదవాలి, ఏపీని దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఇలా దీని పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఇండియన్,
కరెంట్ అఫైర్స్ అనేది ఆ విధంగా మన మ్యాగజైన్స్, న్యూస్ పేపర్ ఈ విధంగా చదవడం వల్ల వాటిలో మార్క్స్ గెయిన్ చేయొచ్చు. చివరిది మెంటల్ అబిలిటీ. మెంటల్ అబిలిటీలో మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చదువుకున్నట్టయితే అర్థమెటిక్కి ఆర్ఎస్ అగర్వాల్ సరిపోతుంది. ఆర్ఎస్ అగర్వాల్ తర్వాత వచ్చేసి రీజనింగ్కి మనం ఏదైనా కొన్ని మామూలు మెటీరియల్స్ ఉన్నాయి. ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ కూడా ఉంది, అది కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటా ప్రిలిమ్స్కి ఈ విధంగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ గెట్ అన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ రకాలుగా ఈ విధమైన బుక్స్ మీరు తీసుకొని ముందుగా సోర్సెస్ మనకు కావాల్సిన బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఉంటే డైలీ కొద్దిగా టైం కేటాయించి దాన్ని చదువుకుంటూ ఉంటే ప్రిలిమ్స్ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. తర్వాత ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి రెండు పేపర్లు ఉంటాయి. అందులో ఒకటి ఫస్ట్ పేపర్ 1లో వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే భారతదేశ చరిత్ర. సో దీనికి బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర అనే ఒక బుక్ ఉంది. ఇది మనం దీని ద్వారా ఏంటంటే మొత్తము మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తము ఇందులో చాలా నీట్గా ఇచ్చేసాడు అన్నమాట. ఇది థియరీలాగా ఉంటుంది, చాలా టైం పడుతుంది. అయితే ఇందులో నుంచి మనకి కాన్సెప్ట్ చరిత్ర అంతా బాగా అవగతం చేసుకోవచ్చు. ఇండియా హిస్టరీ చదివిన తర్వాత ఇది చదివినట్లయితే చాలా వరకు అందులో ఉండేది మీకు ఇందులో కొద్దిగా మ్యాచ్ అయ్యేదానికి, అక్కడ ఉండే ఆ యొక్క కరెంట్ సమయానికి ఆ సంవత్సరంలో ఇక్కడ ఏం జరిగింది, ఆ సంవత్సరంలో స్వాతంత్రోద్యమం జరిగేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది అవన్నీ మనం చూసుకోవచ్చు. చూడండి, ఆంధ్రుల చరిత్ర చాలా మంచి బుక్ అండి, ఇది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. తర్వాత ఇండియన్ సంబంధించి ఇంకా శ్రీనివాస్ సార్ జిరాక్స్ అంటే ఒక మెటీరియల్ ఉంది, అందులో పాయింట్ ఉంటుంది. ఈ బుక్ చదివిన తర్వాత మీరు అది కూడా రెఫర్ చేసినారంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది 75 మార్క్స్, ఇందులో మారేటి ఏముండవు. సో కాబట్టి మీరు 75 మార్క్స్ బాగా గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, లక్ష్మీకాంత్ ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి నా దగ్గర. సో లక్ష్మీకాంత్ ఈ బుక్లో వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు లక్ష్మీకాంత్ మొత్తం వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది. సో ఈ బుక్ మీరు రెఫర్ చేయొచ్చు. భారత రాజకీయ వ్యవస్థ, ఈ బుక్ను మీరు రెఫర్ చేయొచ్చు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సెకండ్ పేపర్లో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. సో మీకు అకాడమీ బుక్స్ ఉన్నాయి. సో ఈ అకాడమీ బుక్స్ ఏంటంటే ఇందులో అకాడమీ బుక్స్ ఏపీ ఎకానమీకి ఒకటి ఉంది, ఇండియన్ ఎకానమీకి ఒకటి ఉంది. చాలా సైజ్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు దీన్ని తీసుకున్నట్లయితే మీకు కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఉన్నాయి. విన్నర్స్ పబ్లికేషన్స్ ఉంది. సో ఈ విన్నర్స్ పబ్లికేషన్స్లో మీరు చాలా వరకు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇందులో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. రామకృష్ణ జగదీశ్వర్ రెడ్డి సారు సిహెచ్ మోహన్, ఇది రామకృష్ణ సార్ బుక్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇవి మన మార్కెట్లో ఈ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రకమైన బుక్స్ మీరు తీసుకున్నట్లయితే గ్రూప్ 2 కొంచెం టైం తీసుకొని మీరు అక్కడ ఫస్ట్ ప్రిలిమ్స్ స్టార్ట్ చేసుకొని తర్వాత మెయిన్స్ కూడా ప్యారల్గా మూవ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా గ్రూప్ 2ను క్రాక్ చేయవచ్చు. గ్రూప్ 2 మీరు ఇది మంచి జాబు, మంచి పోస్టులు ఉంటుంది, సెక్యూర్ జాబు, సర్వీస్ ఓరియంటెడ్ జాబు. ఎంతోమంది పోటీ ఉన్నప్పటికీ కష్టపడి ఎవరైతే చదువుతారో వారు ఖచ్చితంగా ఈ జాబ్ను క్రాక్ చేస్తారు. ఈ జాబ్ను మీరు ఇదివరకు అయితే 2023 బిఫోర్ అయితే ఈ జాబ్కి చాలా ఎక్కువ సిలబస్ ఉండేది. ప్రిలిమ్స్ మెయిన్స్ అనేసి చాలా ఎక్కువ ఉండేది. అయితే ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేసిన. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారంటే మెయిన్స్లో చాలా వరకు మీకు 2 పేపర్సే ఉండేది. సో కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ అనేది మనకు ఇచ్చి ఉన్నాడు. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్లో సో సెప్టెంబర్ 15 అంటే ఇక మీకు చాలా టైం ఉంది. ఇది మార్చి కాబట్టి సో 3-4 మంత్స్ ఉంది. తర్వాత 4 మంత్స్ 5 మంత్స్ దాకా ఉంది. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన ఒక 3-4 మంత్స్ టైం ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ అంతా క్లియర్ చేసి పెట్టుకున్నారంటే నోటిఫికేషన్ తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు.
సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఆలస్యం లేట్ చేసుకోవద్దు. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా ముందే చదివి మళ్ళా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు టైం తీసుకొని త్వరగా స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కొనసాగించాలని మనవి చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో సిలబస్లో ఒక్కొక్క టాపిక్ గురించి ఏంటి టాపిక్ అనేసి సిలబస్ విశ్లేషణ మొత్తము నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. అంతవరకు సెలవు తీసుకుంటూ నమస్కారం.